రేగా కాంతారావు అరెస్టు ఎవరికి మేలు? అరెస్టుతో పెరిగిన రాజకీయ వేడి, కేసు కొట్టివేతతో మరింత ఆసక్తికరంగా మారిన రాజకీయ పరిణామాలు, పినపాకలో రేగాకు పెరుగుతున్న సానుభూతిపై చర్చ, రాబోయే ఎన్నికల ప్రభావం చూపుతుందా? ఆయన పైన కేసు నమోదైంది, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిండ్రు, కొట్టిపడేసిండ్రు. అరే అనవసరంగా రేగా కాంతారావు పైన కావాలని కేసు పెట్టించినట్టున్నారని ఆయనకే సానుభూతి వస్తుంది ఇప్పుడు. ఇది అదే ఎవరు రాయాలి ఇటువంటి వార్త? మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు అరెస్టు, ఆ తర్వాత ఆయనపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయడం ఇప్పుడు పినపాక నియోజకవర్గ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కొద్ది రోజుల క్రితం వరకు కేసు అరెస్టు చుట్టూ సాగిన చర్చ ఇప్పుడు రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే దిశగా మారింది. ముఖ్యంగా పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకి పరిణామాలు రాజకీయంగా కలిసి వస్తాయా అనే ప్రశ్న నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. రేగా కాంతారావుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో యువతి చేసిన ఫిర్యాదు ఆధారంగా లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు నమోదైంది. అనంతరం తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ రేగా కాంతారావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు వార్తతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్యంగా పినపాక నియోజకవర్గంలో చర్చ మొదలైంది. అయితే ఆ చర్చకు మరింత బలం చేకూర్చేలా ఆగస్టు 19న తెలంగాణ హైకోర్టు రేగా కాంతారావుపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అరెస్టుతో సానుభూతి పెరిగిందా? రాజకీయాల్లో ఒక నాయకుడిపై కేసు నమోదు కావడం, అరెస్టు కావడం సాధారణ రాజకీయ విమర్శలకు భిన్నంగా ప్రజల్లో ఆసక్తిని రేకిస్తుంది. ముఖ్యంగా కొద్ది కాలానికి న్యాయస్థానం నుంచి ఊరట లభిస్తే ఆ పరిణామం నాయకుడి రాజకీయ ఇమేజ్పై ఎలా ప్రభావం చూపుతుందని ఆసక్తికర అంశంగా మారుతుంది. రేగా కాంతారావు విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. రాబోయే ఎన్నికల్లో రేగాకు కలిసి వస్తుందా? రాబోయే ఎన్నికల నేపథ్యంలో రేగా కాంతారావు రాజకీయ భవిష్యత్తుపై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. గతంలో పినపాక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన రేగా ప్రస్తుతం ప్రతిపక్ష రాజకీయాల్లో చురుకుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. జూలైలో కూడా సీతారామ ప్రాజెక్టు అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కార్యక్రమాలు పిలుపునిచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో అరెస్టు, ఆపై కొట్టివేత మరి ఈయనకే ప్లస్ అవుతుందా? ప్రత్యర్థులకు ఆయుధమా, రేగాకు అస్త్రమా? ఏది అన్నది అంటే వాస్తవంగా ఏంటంటే ఒక నాయకుడిపైన ఆరోపణలు వచ్చి అది హైకోర్టులో కేసు కొట్టివేసిందనుకో, అది రేగా కాంతారావుకే ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓపెన్గా మాట్లాడుకుంటే అరే నా ఎదుగుదల చూడలేక నా పైన అనేక రకాలుగా కుట్రలు చేస్తూ ఉన్నారు, హైకోర్టుకు పోయినా కూడా హైకోర్టు మొట్టికాయలు వేసి నా కేసే కొట్టుడేసింది, నేను నిప్పుండ్రాబాయ్ అని చెప్పేసి రేపు మాట్లాడతారు.